హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు ఇండస్ట్రియల్ సెక్టార్కు సంబంధించి 2025లో టీజీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచి దీని ఆధారంగా నిర్మిస్తారు అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో మరి అందరికీ తెలుసు, పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ఐఐపి యొక్క ప్రధాన పని ఏంటి సార్ అంటే, భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగానికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పనితీరుని వివరించడానికి ఈ ఐఐపి అనేది పనిచేస్తుంది. ఈ ఐఐపి అనేది ఒక మిశ్రమ సూచికగా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఐఐపి అనేది ఒక మిశ్రమ సూచిక. మరి మిశ్రమ సూచిక అని ఎందుకు చెప్పామో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఈ ఐఐపిని ఎవరు విడుదల చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉన్నటువంటి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఈ ఐఐపి యొక్క డేటాని సంకలనం చేస్తుంది, అలాగే ప్రచురిస్తుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఐఐపి అనేది ఎప్పుడు ప్రచురిస్తుంది సార్ అంటే, ఏ ఆధారంగా ప్రచురిస్తుంది సార్ అంటే, ఇక్కడ నెలవారీ ప్రాతిపదికన ఏంటమ్మా, నెలవారీ ప్రాతిపదికన మనకు దీన్ని ప్రచురించడం జరుగుతున్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూద్దాం, నెలవారీ ప్రాతిపదికన దీన్ని తీసుకున్నారని చెప్పాం. మరి వార్షిక ప్రాతిపదికన, త్రైమాసిక ప్రాతిపదికన, వార ప్రాతిపదికన తీసుకుంటే రాదా అంటే వాటి ద్వారా వస్తుంది. కాకపోతే మరి నెలవారీ ప్రాతిపదికన ఎందుకు ఇస్తుంది అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా వార్షిక ప్రాతిపదికన అంటే ఒక సంవత్సరం ప్రాతిపదికన తీసుకుని విడుదల చేసే దాన్ని మనం వార్షిక ప్రాతిపదికన అంటాం. మరి వార్షిక ప్రాతిపదికన అంటే దీర్ఘకాలంలో మనకి ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి మనకు చెప్తుంది. అంటే ఈ పరిశ్రమల వార్షిక సర్వే ఏఎస్ఐ ఏదైతే ఉంటుందో అది మరి సంవత్సరం ప్రాతిపదికన, దీర్ఘకాలిక ప్రాతిపదికన ఏఎస్ఐ అనేది కనుక మనం తీసుకునేటప్పుడు మరి నిజ గణాంకాలు అందిస్తూ ఉందనే అంశాన్ని గమనించాలి. అయితే ఈ ఐఐపి ఏదైతే ఉంటుందో ఇది నిజ సమయ పర్యవేక్షణ అంటే రియల్ టైంగా మనకు నివేదిక ఇవ్వడానికి సరిపోదు. కాబట్టి దీర్ఘకాలంలో మనకు ఖచ్చితమైనటువంటి వాల్యూస్ ఎప్పటికప్పుడు మనం చెప్పడం సరిపోదు. కాబట్టి ఈ వార్షిక ప్రాతిపదికన తీసుకోవట్లేదనే అంశాన్ని గమనించాలి. ఇక రెండోది ఏంటంటే త్రైమాసిక ప్రాతిపదికన. మరి త్రైమాసిక ప్రాతిపదిక అంటే క్వార్టర్లీ, ప్రతి 3 నెలలకు ఒకసారి నివేదిక అయితే విడుదల చేయాలి. మరి వార్షిక ప్రాతిపదిక అంటే కొంచెం బెటర్ అయినప్పటికీ, త్రైమాసిక ప్రాతిపదిక కొంచెం బెటర్గా ఉన్నప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిలో మనకి వేగవంతమైనటువంటి మార్పులు మనం ట్రాక్ చేయలేం. వేగవంతమైన మార్పులు మనం ట్రాక్ చేయలేం. కాబట్టి ఐఐపి అనేది నెలవారీ ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. ఐఐపి నెలవారీ ప్రాతిపదికన డేటా ఇస్తుంది కదా, ఆ డేటాని యూజ్ చేసుకొని మరి ప్రతి 3 నెలలకు ఒకసారి త్రైమాసిక ప్రాతిపదికన, క్వార్టర్లీ మనకి ఏంటి సార్ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్కు సంబంధించి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కు సంబంధించి, అందులో పారిశ్రామిక రంగం యొక్క పనితీరుకు సంబంధించి, వాటి యొక్క ట్రెండ్స్కు సంబంధించి నివేదికలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం త్రైమాసిక ప్రాతిపదికన తీసుకోకూడదు. అలాగే వార ప్రాతిపదికన, మరి నెలవారీ ప్రాతిపదికన కంటే వార ప్రాతిపదికన ఇంకా వేగంగా వస్తుంది కదా సార్, ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు కదంటే వార ప్రాతిపదికన మనకి సమాచారం లభ్యం కావడం సాధ్యం కాదు. ఎందుకోసం అంటే ఈ నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిని మనం థర్డ్ పార్టీ ద్వారా మళ్ళీ మనం కలెక్ట్ చేస్తాం. సో ప్రతి ఏజెన్సీలు ఉంటాయి, ఆ ఏజెన్సీల దగ్గర మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఏజెన్సీల దగ్గర నుంచి వచ్చేటటువంటి టైం మనకు సరిపోదు. కాబట్టి ఇక్కడ వారాంతర ప్రాతిపదికన కనుక మనం కనుక తీసుకుంటే ఆ నివేదిక మనకు సక్రమంగా లభ్యం కాదు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేస్తున్నారు సార్ అంటే నెలవారీ ప్రాతిపదికన మనకి ఈ రిపోర్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనే అంశాన్ని గమనించాలి. అయితే
ఇప్పుడు దీన్ని మిశ్రమ సూచిక అని అన్నాం కదమ్మా. ఎందుకు మిశ్రమ సూచిక అన్నామంటే ఇప్పుడు పారిశ్రామిక రంగం ఏదైతే ఉంటుందో ఆ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు 3 ఉపరంగాలని కవర్ చేస్తుంది. ఏంటి ఉపరంగాలు అంటే ఒకటి తయారీ రంగానికి సంబంధించినది, మరి అలాగే రెండోది ఏంటి సార్ అంటే మరి తయారీ రంగము, అలాగే మైనింగ్ రంగానికి సంబంధించినది, అలాగే మూడోది ఏంటి సార్ అంటే విద్యుత్ రంగానికి సంబంధించింది. ఇలా మనకి 3 భాగాలుగా విడదీస్తారు. సో ముఖ్యంగా మనం తయారీ రంగాన్ని తీసుకునేటప్పుడు ఈ తయారీ రంగం కింద ఉక్కు, అలాగే సిమెంట్, వస్త్రాలు, ఉక్కు, సిమెంట్, వస్త్రాలన్నీ వస్తాయి. అదేవిధంగా మైనింగ్ విషయానికి వచ్చినప్పుడు మరి బొగ్గు, ముడి చమురు, సహజ వాయువులు వస్తాయి. అదేవిధంగా విద్యుత్ విషయానికి వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇలా 3 రకాలుగా వర్గీకరించి ప్రతి దానికి కూడా మళ్ళీ వెయిటేజ్ ఇస్తారు. ఆ వెయిటేజ్ ప్రాతిపదికన ఏమవుతుందంటే మనకి రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి పారిశ్రామిక రంగంలో ఏ రంగం గ్రోత్ రేట్లో ఉంది, ఏ రంగం నెగిటివ్ గ్రోత్ రేట్లో ఉంది, ఏ రంగం స్థిరంగా ఉంది అనే అంశాలు మనకు ఎప్పటికప్పుడు చెప్తారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి డేటాలో మనకు మిశ్రమ సూచికగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు తయారీ రంగం ఉందమ్మా. తయారీ రంగానికి తీసుకునేటప్పుడు ఇందులో వెయిటేజ్ వచ్చేసి 77.633%. అదేవిధంగా మైనింగ్ రంగం విషయానికి వచ్చినప్పుడు 14.373%. అదేవిధంగా విద్యుత్ రంగానికి వచ్చినప్పుడు విద్యుత్ రంగానికి 7.994%గా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీని తర్వాత మనం తీసుకుంటే ఐఐపిలో 8 కీలక పరిశ్రమలు అయితే ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో 8 కీలక పరిశ్రమలు తీసుకున్నారు. ఆ 8 కీలక పరిశ్రమలకు కూడా వెయిటేజ్ అనేది ఎంత ఇచ్చారు సార్ అంటే 40.27% వెయిటేజ్ అయితే ఇచ్చారు. మరి 40.27% వెయిటేజ్లో మొదటిది పెట్రోలియం అండ్ రిఫైనరీ ఉత్పత్తులు. ఏంటమ్మా? పెట్రోలియం అండ్ రిఫైనరీ ఉత్పత్తులు. మరి దీనికి 28.04% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 19.85% ఇచ్చారు. అలాగే స్టీల్ ఉత్పత్తికి 17.92% ఇచ్చారు. బొగ్గు ఉత్పత్తికి 10.33 ఇచ్చారు. ముడి చమురు ఉత్పత్తికి 8.98 ఇచ్చారు. అలాగే సహజ వాయువులు ఉత్పత్తికి 6.88, సిమెంట్ ఉత్పత్తికి 5.33, ఎరువుల ఉత్పత్తికి 2.63 కింద వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీంతో పాటు ఈ ఐఐపి ఏదైతే ఉంటుందో వినియోగాన్ని ఆధారంగా చేసుకుని వస్తువులని 6 రకాలుగా వర్గీకరించారు. మళ్ళీ ఆ 6 రకాల వస్తువులకి ప్రత్యేకమైన వెయిటేజ్. 6 రకాల వస్తువుల్లో మళ్ళీ మనం ఏం చేసామంటే డిఫరెంట్ ఒక్కొక్క వస్తువులు ఎన్నేసి వస్తువులు ఆ వస్తువులను తీసుకున్నాం. సో ఈ 6 రకాలు ఏవైతే ఉన్నాయో అంటే వర్గీకరించినటువంటి 6 రకాల వర్గీకరణలు ఏవైతే ఉంటాయో ఇందులో కనుక మనం తీసుకుంటే మొత్తం మీద 407 వస్తువుల్ని ప్రాతిపదికన తీసుకున్నాం. ఈ 6 రకాల్లో ప్రాథమిక వస్తువులని, మూలధన వస్తువులని, ఒక మన్నిక గల వస్తువులని, మన్నిక లేని వస్తువులని ఇలా డిఫరెంట్గా మనం 6 రకాలుగా వర్గీకరిస్తూ 407 వస్తువులను ఆధారంగా తీసుకొని వాటికి మళ్ళీ మనం ఏం చేసామమ్మా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా వెయిటేజ్ అని ఇచ్చి ఆ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వెయిటేజ్ ప్రకారము ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా తగ్గుతూ ఉన్నాయని ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా మనం ఏం చేస్తున్నామమ్మా నివేదిక తయారు చేస్తూ మరి పారిశ్రామిక రంగం యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉందో చెప్తున్నాం. కాబట్టి దీన్ని మిశ్రమ సూచిక కింద చెప్పడం జరుగుతుంది. మరి పారిశ్రామిక రంగానికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచి యొక్క డేటా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దీన్ని ఎవరు చూస్తూ ఉంటారు, ఎవరికి ఉపయోగపడుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే భారత ప్రభుత్వం, అలాగే ఆర్థికవేత్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ డేటా అనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని ఆధారంగా మనం మన యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరుని మరింత మెరుగ్గా ఏ విధంగా చేయాలి అనే అంశాలకు సంబంధించి
ఏదైనా ఒకటి నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్తే దాన్ని పాజిటివ్లోకి ఎలా తీసుకురావాలి, పాజిటివ్లో ఉంటే మరికొంత వృద్ధి పదంలోకి మనం ఎలా తీసుకురావాలి, పారిశ్రామిక రంగాన్ని మరింత బలంగా చేయాలంటే మనం ఏ విధంగా ప్రయత్నాలు చేయాలనే అంశాలు మనం తీసుకుంటాం. అయితే ఈ ఐఐపి ఏదైతే ఉంటుందో దీనికి ఒక బేస్ ఇయర్ అయితే ఉంది. ప్రజెంట్ మనకి బేస్ ఇయర్ 2011-12 బేస్ ఇయర్ ప్రాతిపదికన ఐఐపిలో మనం 407 వస్తువుల్ని తీసుకోవడం జరుగుతుంది. సో వాటి ఆధారంగా వాటికి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఆధారంగా ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఈ నివేదిక అయితే మనం రెడీ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఏదైతే ఉంటుందో ఇది నెలవారీ ప్రాతిపదికన విడుదల చేయడం జరుగుతుందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వేగంగా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ పైన ఉన్నటువంటి బెల్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.